ఒక ముద్దు ఇవ్వచ్చు కదా ప్లీజ్ 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 లిప్ టు లిప్ కిస్. బాగుందయ్యా సంబరం. అసలేంట్రా మీ ఉద్దేశం? నమ్మకం కలిగిందా? బ్రతుకు మీద ఆశ వచ్చిందా? రే గౌతమి, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు మీనాక్షికి ఏం కాదు కానివ్వను. అవునా? ఓకే, అయితే ముందు నిన్నేసేసి తర్వాత దాన్ని వేసేస్తానే. వద్దు. మీనాక్షి, నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీవే, గుండెలో కోత నీవే, మౌనగానాలు నీవే, పంచప్రాణాలు నీవే. కాలం ముళ్ళ పొడిలో బతుకే ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? కనులే కరువైతే అందమెందుకు? వనమే ముళ్ళైతే కంచెలెందుకు? కలలే కథలై బతుకే చితులై సాగే పయనం నీదా ప్రేమ. ప్రేమ ప్రేమ నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? సూపర్ బలరాం, సూపర్. అబ్బబ్బబ్బా, ఏం టైంకి వచ్చావయ్యా. నువ్వు కనపడకపోతే వీళ్ళని నువ్వే సేవ్ చేసావనుకొని నిన్ను కూడా వేసేయమని చెప్పాను. అపార్థం చేసుకున్నందుకు సారీ.
నేను లేకుండా మీనాక్షి మీద నాకున్న మోజుని తీర్చుకోకుండానే తనని చంపాలని చూస్తావా? ఏ బుర్ర లేకుండా మాట్లాడకయ్యా. అలా చంపాలనుకునే దాన్నే అయితే నీకు ఫోన్ చేసి నిన్నెందుకు రమ్మంటాను? పరిస్థితి చేయి దాటిపోయే స్టేజ్కి వచ్చింది కాబట్టి చంపాలని చూశాను. అర్థం చేసుకోకుండా పిచ్చిగా ఆవేశపడతావేంటి? సర్లే, ఏదైతేనే అంతా మనం అనుకున్నట్టే జరిగింది. వాడు చచ్చాడు. నీకు కావాల్సింది నీ చేతిలో ఉంది. బలరాం, వాతావరణం హనీమూన్ కంటే రొమాంటిక్ గా ఉంది. వెళ్ళు, వెళ్ళి ఎంజాయ్ చేయి. అన్నయ్య, జనరల్ గా ప్రతి కథలోనూ విలన్లే ఓడిపోతారు, హీరోలే గెలుస్తుంటారు. కానీ ఈ కథలో మాత్రం విలనే గెలిచింది. అక్కడ ఆల్రెడీ వీడు ప్రాణం పోయింది. అక్కడ కాసేపట్లో దాని మానం పోతుంది. ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న మన పగ తీరబోతుంది. ఇది కదా అసలైన కిక్కు. రే, ఇప్పుడు చెయ్యండి రా ఎంటర్టైన్మెంట్. చిగురు మొలిచినది మరు జన్మకు నీదే దేశం, నిరంతరమై నీ వెంటే ఏది రాదు నేస్తం. క్షణికపు నీ ఆవేశం సాధించేది శూన్యం. సార్, కనిపించారా? కనబడలేదు. అభి, ఏంటి సార్, ఏమైనా క్లూ దొరికిందా? లేదు సార్, నైట్ టైంలో ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. వాట్? వెళ్ళటానికి వీల్లేదా? ఎందుకని? ఇది ప్రొహిబిటెడ్ ఏరియా సార్, డేంజర్ జోన్. ఈ డేంజర్ జోన్ లో యానిమల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే నైట్ టైం వెళ్ళడానికి వీల్లేదని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిషేధం పెట్టింది. వెళ్తే ఏమవుతుందండి? డేంజరస్ యానిమల్స్ ఉంటే ఏమవుతుంది? మహా అయితే ప్రాణాలు పోతాయి, అంతే కదా? అరే, నాలాంటి వాళ్ళు భయపడితే అర్థం ఉందండి. కానీ మీరు డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ప్రతిరోజు ఈ ఫారెస్ట్ లో తిరుగుతుంటారు. మీరు కూడా భయపడటం ఏంటండి అర్థం లేకుండా? సార్, ఎంత డిపార్ట్మెంట్ వాళ్ళమైనా మేం కూడా మనుషులేనండి. మావి ప్రాణాలే. తెలిసి కూడా రిస్క్ ఎలా చేస్తాం చెప్పండి? అరే ఏంటండి మీరు? అక్కడ 2 ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. వీలైనంత త్వరగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేయకపోతే దానివల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయో మీకు తెలుసు కదా. అన్ని తెలుసు కూడా ఎందుకు ఇలా మాట్లాడతారు? మీ పరిస్థితిని మేము అర్థం చేసుకోగలం, కానీ మా రూల్స్ మేము బ్రేక్ చేయలేం కదా. అయినా ఓ 2-3 అవర్స్ లో ఎలాగో తెల్లారిపోతుంది. ఇంకొంచెం సేపు వెయిట్ చేసి ఆ తర్వాత మనం వెతుకుదాం సార్. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? అక్కడ
ప్రాణాలు రిస్క్ లో ఉన్నాయని చెప్తుంటే రూల్స్ రెగ్యులేషన్స్ అంటారేంటి? ఏయ్ గణేష్, వీళ్ళు ఇక్కడే ఉండిపోతారు, మనం వెళ్దాం పద. సారీ అభి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని కాదని మనం వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు. రూల్స్ ని అతిక్రమించినట్టు అవుతుంది. ఒక ఫ్రెండ్ గా నీకు హెల్ప్ చేయగలను, కానీ ఒక సిఐగా నేను ఎదురు డిపార్ట్మెంట్ రూల్స్ ని గౌరవించాల్సిన బాధ్యత నాకుంది. వాళ్ళు వద్దని చెప్పినా కూడా మనం వెళ్తే దట్స్ గోయింగ్ టు బి క్రైమ్. రేయ్, మనిషి ప్రాణాల కన్నా రూల్స్ ఏమైనా ఎక్కువ? పోనీ ఏదైనా జరిగితే అప్పుడు మీ రూల్స్ ఏమైనా నష్టాన్ని పొడుస్తాయా? రూల్స్ అంట రూల్స్. రామ లోపలికి రా. నెమ్మదిగా ఇలా కూర్చో కూర్చో. ఎంత భయపడిపోయావో తెలుసా? దాదాపు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నావమ్మా. ఈ గాయాలన్నీ ఏంటమ్మా? ఏమైంది? కన్నయ్య, కన్నయ్య ఎక్కడమ్మా? ఏమైంది వాడికి? కన్నయ్య ఏడి? మీనాక్షి, మీనాక్షి, కన్నయ్య ఏడి? అడుగుతుంటే చెప్పవేంటమ్మా? కన్నయ్య ఏడి? కన్నయ్య ఎక్కడ? ఏమైందమ్మా? మీనాక్షి, మీనాక్షి, ఏమైంది? క్రిష్ ఎక్కడ ఉన్నాడు? పెద్దదురా, క్రిష్ రాలేదు. బావగారేనమ్మా. మీనాక్షి, క్రిష్ ఎక్కడమ్మా? చెప్పమ్మా మీనాక్షి. మీనాక్షి, ఆయన మనందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయారు. లేదు. మీనాక్షి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా బిడ్డకి, నా కన్నయ్యకి ఏమైంది? ఆయన్ని చంపేశారు. మీనాక్షి, అయ్యో, మీనాక్షి, లేదు, క్రిష్కేం కాలేదు. వాడు బతికే ఉన్నాడు. లేదు లేదు, క్రిష్కేం కాదు. నా కొడుకేం కాదు. నా కొడుకు బతికే ఉన్నాడు. క్రిష్ బతికే ఉన్నాడు. వాడికేం కాలేదు. వాడికేం కాలేదు. నా కొడుకు బతికే ఉన్నాడు. లేదు, వాడికేం కావడానికి లేదు. వాడు బతికే ఉన్నాడు. వాడు బతికే ఉన్నాడు. క్రిష్కేం కాకూడదు. లేదు, వాడికేం కాదు.
బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు. మీనాక్షి, 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 మీనాక్షి ఎక్కడ? అత్త, మీనాక్షి. అప్పో ఏమైందప్పు? మీనాక్షి ఏది? మీనాక్షి ఏంటప్పు? ఏమైంది నీకు? ఇప్పుడే కదా మీనాక్షి వచ్చింది. ఏది ఏది ఎక్కడుంది? ఎక్కడుంది మీనాక్షి? మీనాక్షి రావడం ఏంటప్పు? ఏమైంది నీకు? అబ్బా, ఇప్పుడే కదా మీనాక్షి వచ్చింది. క్రిష్కి ఏదో జరిగిందని చెప్పింది. మీనాక్షి ఎక్కడ? ఎక్కడుంది మీనాక్షి? ఎక్కడ మీనాక్షి? ఎక్కడుంది? అప్పో ఆగో, కంగారు పడుకో. రా, ఇలా వచ్చి కూర్చో. ఏదో పిడకలు వచ్చినట్టు. మీనాక్షి, అది సువర్ణ. ఇలా కూర్చో. మీనాక్షి, కంగారు పడకు మీనాక్షి అన్నానా? వచ్చిందా? కూర్చో, ఇలా రా. కూర్చో ముందు. మీనాక్షి, ప్రశాంతంగా ఉండప్పు. సువర్ణ, అది అక్కడ అప్పో టెన్షన్ పడొద్దని చెప్తున్నానా? కూల్ గా ఉండు. అది కాదు సువర్ణ, తెల్లవారుజామున వచ్చిన కళలు నిజం అవుతాయని పిచ్చిదాల్లా మాట్లాడకప్పు. నా మనసు ఎందుకు కీడు శంకిస్తోంది సువర్ణ. అప్పు ఏం లేదప్పు, కంగారు పడాల్సిన పనేమీ లేదు. కన్నయ్య వాళ్ళు ఆ రాక్షసు నుంచి తప్పించుకున్నారంట. వాళ్ళకిప్పుడు ఎలాంటి ప్రాబ్లం గాని ప్రమాదం గాని లేదు. వాళ్ళిద్దరు చాలా చాలా సేఫ్ గా ఉన్నారు. ఆల్రెడీ అభి పోలీసులతో అడవంతా సెర్చ్ చేస్తున్నారంట. అంతేకాదు బలరాం కూడా అక్కడే ఉన్నాడు. వాడు నాకు మాటిచ్చాడే, ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే వాళ్ళని క్షేమంగా ఇక్కడికి తీసుకొస్తానన్నాడు. వాళ్ళ మీద నాకు నమ్మకం ఉందప్పు. నేను చెప్పడం కాదు, నువ్వే చూస్తావు కదా. తెల్లారేసరికల్లా బలరాము వాళ్ళని ఇంటికి తీసుకొస్తాడు. నువ్వేం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండప్పు, సరేనా? నువ్వు ప్రశాంతంగా ఉండు. అన్నయ్య, ఏమైంది? ఆ కన్నీళ్ళేంటి? ఏడుపు వస్తుంది. అయ్యే, అవునా, నేను ఇంకా ఏనుగొచ్చిందనుకున్నానులే. ఏడుస్తున్నావన్న విషయం కనపడుతుందిలే గాని మన పగ తీరి పిచ్చి ఆనందంలో ఉండాల్సిన టైంలో ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నాను. నాన్న గుర్తొచ్చాడు గౌతమి. అన్నయ్య, ఈ రోజు కోసమే, ఇలాంటి క్షణం కోసమే నాన్న కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. నాన్న జైలుకి వెళ్ళడానికి, పిచ్చోడ్డ అండర్ గ్రౌండ్ లో దాక్కుని బ్రతకడానికి కారణమైన ఆ మీనాక్షి నాశనాన్ని కళ్ళారా చూడాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ టైం ఇప్పుడొచ్చింది. ఈ టైంలో నాన్న ఇక్కడ ఉండుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉండేవాడు, ఎంత సంతోషించేవాడు గౌతమి. శత్రువు నాశనాన్ని నాన్నకి ఒక గిఫ్ట్ గా అందించినందుకు ఆయన మనల్ని చూసి ఎంత గర్వపడి ఉండేవారు. ఆ ఆనందాన్ని మనతో షేర్ చేసుకుని ఉండేవాడు. కానీ ఆ అదృష్టమే లేకుండా పోయింది. అదే నా బాధ. పిచ్చి అన్నయ్య, ఆయన ఎక్కడికి పోతారా? మన పగ తీరింది, శత్రుత్వం పోయింది. ఈ ఆనందాన్ని నాన్నతో ఇప్పుడు ఇప్పుడు పంచుకుందాంరా. ఇన్నాళ్ళు కేసులున్నాయని, సాక్ష్యాలున్నాయని నాన్న అజ్ఞాతవాసంలో దాక్కున్నారు. కానీ ఇప్పుడు ఆ సాక్ష్యమైన మీనాక్షి సమాధి కాబోతుంది. ఇక నాన్న డిక్టేటర్లా బయటకొస్తాడు. ఇంతకు ముందులాగే తిరిగి మోనార్క్లా శాసిస్తాడు.
అన్నయ్య ఇది మనకి పండగ రోజురా, మన శత్రువు మీద గెలుపుని ఎంజాయ్ చేయాల్సిన రోజురా. ఇంకో పెగ్గు వేసిరా. అక్కడ దాని జీవితం బుగ్గి పాలవుతుంటే ఇక్కడ మనం ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఎంజాయ్. చెప్పు, మీనాక్షి క్రిష్ ఎక్కడా? చెప్పు చెప్పు. గౌతమి, మీనాక్షిని చేయదు ప్లీజ్ ప్లీజ్. గౌతమి, లేరా? గౌతమి, మా అబ్బాయికి ఎలా ఉంది? వాడికేం ప్రాబ్లం లేదు కదా? ఆల్రెడీ ఒక బుల్లెట్ తీసాం. ఇంకో బుల్లెట్ వెన్నుముకకు చాలా దగ్గరగా ఉంది. ఆ బుల్లెట్ తీయడానికి ట్రై చేస్తే ప్రాణాలకే ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంది.